వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలతో రాష్ట్ర ప్రజలంతా విసిగెత్తిపోయారని తణుకు మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేందుకు ప్రజలంతా ఎదురు చూస్తున్నారని ఆయన వివరించారు. అత్తిలి, దువ్వ, వరిగేడు గ్రామాలకు చెందిన అనేక మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణను కలిసి తెలుగుదేశంలో చేరతామని సంసిద్ధత వ్యక్తం చేశారు. వారందరికీ పసుపు కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి రాధాకృష్ణ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ విధానాలతో ముఖ్యంగా తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు నియంత పోకడలతో ప్రజలు విసిగిపోయారని ఆయన వివరించారు. 5 ఏళ్ల కాలంలో కనీసం 5-10% హామీలు కూడా అమలు చేయలేదని ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ప్రజలకు ఏమీ చేయలేని ప్రభుత్వం తమకు వద్దని స్థానికులు నిర్ణయించుకున్నారని ఆయన వివరించారు. రాబోయే కాలంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం, తణుకు నియోజకవర్గాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకువెళ్లడం ఖాయమని ఆరిమిల్లి రాధాకృష్ణ వివరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామిక విధానాల పట్ల స్థానిక మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తీరు పట్ల తీవ్ర అసంతృప్తితో దోవ గ్రామానికి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అత్తిలి గ్రామం పెద్దపేటకు చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమాన్యుయల్ గారు, అదేవిధంగా వరిగేడు గ్రామానికి చెందినటువంటి మానే శ్రీనివాస్, వారి అనుచరులు, దువ్వ గ్రామం నుండి కట్టూరు సర్వేశ్వరరావు గారు, అదేవిధంగా దేవాలయం మాజీ చైర్మన్ మల్లికార్జునరావు గారు, ఇతర తదితరులు దాదాపు 40 కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరటం చాలా సంతోషం. వారందరికీ కూడా సాదర స్వాగతం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ 5 సంవత్సరాల పాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గతంలో పనిచేసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్యకర్తలుగా ఏమీ చేయలేకపోయాం. అదేవిధంగా స్థానిక మంత్రి కూడా ప్రజలకి కావాల్సినటువంటి సౌకర్యాలు కానీ, ప్రజలకి ఇచ్చినటువంటి హామీలు కానీ కనీసం 10-15% కూడా అమలు చేయలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో వారందరూ కూడా ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన నియోజకవర్గ అభివృద్ధి కోసం, ప్రజలకి సంక్షేమం కోసం వారందరూ తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ముఖ్యంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిలో ఈ రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది. అదేవిధంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడుపుతామనే ఒక నమ్మకంతో ఈరోజు వారందరూ కూడా నాకు మద్దతుగా తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా సంతోషం. వారందరికీ సాదర స్వాగతం తెలియజేసుకుంటూ, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో వారందరూ కూడా పనిచేసి ఉన్నారు. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీలో కూడా వారందరికీ కూడా మంచి స్థానం కల్పించే విధంగా, వారందరికీ తగిన గౌరవం కల్పించే విధంగా కూడా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటాం.